దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ మరోసారి రణరంగంగా మారింది. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన భారీ నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే ఈ నిరసనల్లో గుంపును చెల్లాచెదురు చేసేందుకు భద్రతా దళాలు ఉపయోగించిన ఒక ఆయుధం ఇప్పుడు దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం రేపుతోంది. అదే పెల్లెట్ గన్. సాధారణంగా ఉగ్రవాదులను, తీవ్రమైన అల్లరి మూకలను అదుపు చేయడానికి కాశ్మీర్ సరిహద్దుల్లో వాడే ఈ వివాదాస్పద ఆయుధాన్ని చదువుకునే విద్యార్థులపై ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది? దీనివల్ల ఎంతమంది విద్యార్థులు గాయపడ్డారు? రాహుల్ గాంధీ దీనిపై హోంమంత్రి అమిత్ షాను ఎలా టార్గెట్ చేశారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా నీట్ పేపర్ లీక్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నాటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద పట్టుబట్టారు. ఈ క్రమంలో జూలై 20న విద్యార్థుల మార్చును అడ్డుకోవడానికి పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు స్థానిక డీసీపీ ఆదేశాల మేరకు బలగాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఆ రోజు భద్రతా దళాలు 55 నాన్ ఎలక్ట్రిక్ షెల్స్, 15 ఎలక్ట్రిక్ షెల్స్, 5 టియర్ గ్యాస్ గ్రెనేడ్స్ ఉపయోగించడంతో పాటు యాంటీ రైట్ గన్స్ అయిన పెల్లెట్ గన్ల ద్వారా 2 రౌండ్ల కాల్పులు జరిపాయి. ఈ దాడితో జంతర్ మంతర్ ప్రాంతం క్షణాల్లో యుద్ధ ప్రాంతంగా మారిపోయింది. అసలు పెల్లెట్ గన్లు అంటే ఏంటి? ఇవి ఎందుకు ఇంత వివాదాస్పదమయ్యాయి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పెల్లెట్ గన్ అనేది ఒక రకమైన ఎయిర్ గన్. ఇది సాధారణ తుపాకీలా ఒకే ఒక్క బుల్లెట్ను కాకుండా దీని లోపల ఉండే ఒక షెల్ నుంచి ఒకేసారి వందలాది చిన్న చిన్న లోహపు గుళికలను అంటే మెటల్ పెల్లెట్స్ విరజుమ్ముతుంది. దీన్ని పేల్చినప్పుడు ఆ గుళికలు గుంపుపై ఇష్టానుసారంగా దూసుకెళ్తాయి. ఇవి ప్రాణాంతకం కావు అని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇవి శరీరంలోకి దూసుకెళ్తే చర్మాన్ని, కండరాలను తీవ్రంగా గాయపరుస్తాయి. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటి అంటే ఈ చిన్న గుళికలు కంటికి తగిలితే శాశ్వతంగా కంటి చూపు పోతుంది. గతంలో జమ్మూ కాశ్మీర్లో వీటి వాడకం వల్ల వందలాది మంది యువకులు అంధులుగా మారిన చేదు చరిత్ర మన కళ్ల ముందుంది. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఈ పెల్లెట్ గన్ కాల్పుల వల్ల ఎంతో మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఎయిర్ ట్రామా సెంటర్లో చికిత్స పొందుతున్న 19 ఏళ్ల సచిన్ లోచాబ్ అనే విద్యార్థి తన కుడి కంటి చూపును శాశ్వతంగా కోల్పోయే పరిస్థితి వచ్చింది. తన కంటి చూపు మళ్లీ వస్తుందో లేదో తెలియని స్థితిలో ఆ యువకుడు కొట్టుమిట్టాడుతున్నాడు. సచిన్తో పాటు ఇషాద్ షేక్ అనే మరో యువకుడు మరియు కనీసం 3 విద్యార్థులు ఆ పెల్లెట్ గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. దీనిపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి మార్గదర్శకాల ప్రకారం కూడా పౌర నిరసనలను అణచడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పెల్లెట్ గన్లను ఉపయోగించకూడదు. కానీ ఢిల్లీ పోలీసులు ఈ నిబంధనలను బేఖాతరు చేశారు. విద్యార్థులపై జరిగిన ఈ దారుణాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఆయన ఒక సుదీర్ఘమైన పోస్ట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నీటి పరీక్షల అవినీతిపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఇలాంటి ప్రాణాంతక ఆయుధాలు ప్రయోగించడం దారుణమన్నారు. ఈ దాడుల్లో ఎంతో మంది విద్యార్థుల చేతులు, కాళ్లు, పక్కటెముకలు విరిగాయని, పలువురు పరిస్థితి విషమంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై జరిగిన ఈ అమానుష దాడికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. తమ భవిష్యత్తును నాశనం చేస్తున్న పేపర్ లీకేజీలపై న్యాయం కావాలని అడిగినందుకు విద్యార్థులకు పెల్లెట్ గన్ల గుళికలు బహుమతిగా ఇవ్వడం ఎంతవరకు సమర్థనీయం అనేది ఇప్పుడు దేశం ముందున్న ప్రశ్న. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ఇలాంటి బల ప్రయోగంతో అణచివేయాలని చూడడం సరైందేనా? మరి ఈ వివాదంపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.